చీచి ఇడ్లీ ఎవరు తింటారు, జ్వరం వచ్చిన వాళ్ళు మాత్రమే తినాలి అనే స్టేజ్ నుంచి ఇడ్లీ 3 పూట్లైనా తింటాను చట్నీతో అయితే, అదే సాంబార్తో అయితే ఇంకో 2-3 ఇడ్లీలు ఎక్కువ తింటాను అనే స్టేజ్కి అయితే నేను వచ్చాను. ఇది కదా లైఫ్లో రియలైజేషన్ అంటే. పెళ్లి కాకముందు మనకు ఏవైనా పిల్ల చేష్టలుగా ఉంటాయి కదండి, ఇడ్లీ వద్దు, ఉప్మా వద్దు, అదొద్దు ఇదొద్దు అని ఏవో ఒక సాకులు చెప్పేవాళ్ళము. అదే మ్యారేజ్ అయిన తర్వాతనో కొంచెం బాధ్యత తెలిసిన తర్వాతనో మనం ఏదైనా తినగలము, ఒకటి వేస్ట్ చేయకూడదు, దాని వాల్యూస్ ఏంటి, దాని హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అన్నీ తెలుసుకొని మసులుకుంటాం అనమాట. ఇదే కదా లైఫ్లో అందరికీ కావాల్సింది. ఇది నిజమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనే కాదు చాలామంది ఇలానే ఉండుంటారు. ఇప్పుడు చాలామంది మారిపోయి ఉండొచ్చు పెళ్ళైన తర్వాత కానీ, ఏదైనా బాధ్యత తెలిసిన తర్వాత కానీ. ఎందుకమ్మా ఈ సుత్తిరామాయణం అంతా పెట్టినాం అనుకుంటారా? ఈరోజు అయితే సాంబార్ చేశానండి, సింపుల్గా అది మీతో షేర్ చేయాలనుకున్నాను. చాలామంది కందిపప్పుతో చేస్తారు, పెసరపప్పుతో చేస్తారు, ఇంకా శనగపప్పుతో కూడా చేస్తారు. నేనైతే కందిపప్పు 2 స్పూన్లు తీసుకుంటే, అదే గ్లాస్ కానీ స్పూన్ కానీ ఎంతైతే కందిపప్పు తీసుకుంటానో అందులో హాఫ్ పెసరపప్పు తీసుకొని చేశాను. చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి.